దగ్గరికి ఓ డాక్టర్, ఒక పెద్ద డాక్టర్ గారు, పేరు ప్రస్తావన తేవద్దు. ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మా ఫాదర్కి హెల్త్ చూసిన తర్వాత ఆయన అన్నారు, నువ్వు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర శాసనసభ్యుడిగా పనిచేసావు కదా, జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఫ్రీగా మీతో కలుస్తారా అని అడిగారు. అడిగితే నాకు ఏం సమాధానం చెప్పాలి అర్థం అవ్వలేదు. ప్రోటోకాల్ దర్శనం ఉండదు సార్, మామూలు బ్రేక్ ఒక నిమిషం అండి, ఒక నిమిషం సార్, నన్ను మీరు మళ్ళీ వెంటనే అట్లా మాట్లాడండి. ఆయనకి నేనేం చెప్పానంటే, ఒక్క సెకండ్ ఆలోచించి నేను ఇప్పుడు కావాలంటే ఒకటి తెలుసు, ఎవరైతే స్వప్రయోజనాలు ఆశిస్తారో, ఎవరైతే ఇంకా స్థాయిలు మర్చిపోయి ఇంకా ఎక్కువ ఆశిస్తారో, ఏం చేస్తారో, లేకపోతే నాకు ఇది కావాలి అది కావాలని ఆశిస్తారో వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. బయటికి వెళ్ళిపోయిన ఇక్కడ 5 సంవత్సరాలు ఎంజాయ్ చేసి బయటికి వెళ్ళి అలా మాట్లాడతారు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు కావాలంటే అప్పుడు కలుస్తాను సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ సార్, ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వపడతాను సార్ అని చెప్పాను. మరీ ఇలాగా చాలామంది ఇట్లా మాట్లాడతారంటే నేను చెప్పేది అదే, స్వప్రయోజనాలు ఎవరైతే ఆశిస్తారో, అంటే అసలు నేను ఊరికే ఒక మాట అంటాను, అవకాశం ఇస్తే సార్ మీరు ఆ సీట్లో లేకండి సార్, కొంతసేపు నేనే కూర్చుంటానని చెప్పేవాళ్ళు ఉన్నారు. నేనే కూర్చుని మీకు సలహాలు ఇస్తాను సార్ అని అవకాశం ఇస్తే, అలాంటి వాళ్ళు మాట్లాడతారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మేడం తప్ప నాయకుడు.